కూడికలు, తీసివేతలు, గుణకారములు, భాగహారములు. పిల్లలు, ఇప్పుడు మనం అంకెలను ఉపయోగించి కూడికలు, తీసివేతలు, భాగహారాలు ఎలా చేస్తారో వాటిని గురించి తెలుసుకుందాం. ముందుగా మనం కూడికల గురించి తెలుసుకుందాం. 1కి 1 కూడితే అది 2 అవుతుంది. అలాగే 2కి 2 కూడితే 4 అవుతుంది. ఇప్పుడు తీసివేతను గురించి తెలుసుకుందాం. 3లో నుండి 1 తీసేస్తే అది 2 అవుతుంది. ఇక గుణింతం గురించి తెలుసుకుందాం. 2ని 3తో గుణిస్తే అది 6 అవుతుంది. ఇక 4ని 2తో భాగహారిస్తే 2. అలాగే 9ని 3తో భాగహారిస్తే అది 3 అవుతుంది. సరళ జ్యామితి పటములు. పిల్లలు, ఇప్పుడు మనం గణితానికి సంబంధించినటువంటి కొన్ని పటాలను గురించి ఉదాహరణతో తెలుసుకుందాం. సరళ రేఖ, ఇది తిన్నగా ఉంటుంది. ఉదాహరణకి స్కేలు, పెన్సిలు అన్నమాట. త్రిభుజము, 3 భుజాలు కలిగి ఉన్న దానినే త్రిభుజము అని అంటాము. ఉదాహరణకి పిరమిడ్ అన్నమాట. వృత్తము, ఇది గుండ్రంగా ఉంటుంది, అందుకే దీన్ని వృత్తము అన్నారు. ఉదాహరణకు సీడి, బంతి. చూశారు కదా పిల్లలు, ఇవి ఎంత గుండ్రంగా ఉన్నాయో. దీర్ఘ చతురస్రాకారం, దీన్ని చూడండి, ఇది 4 భుజాలు కలిసి ఉంటుంది. అంతేకాదు ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి. ఉదాహరణకి పుస్తకం అన్నమాట. చతురస్రం, ఇది కూడా 4 భుజాలు కలిగి ఉంటుంది మరియు అన్ని భుజాలు సమానంగా ఉంటుంది, అందుకే దీన్ని చతురస్రం అన్నారు. దీనికి ఉదాహరణ చెస్ బోర్డే. భిన్నం. భిన్నం, ఒక వస్తువు యొక్క సమభాగాలలో అంతకన్నా ఎక్కువ భాగాలను గుర్తించినదే భిన్నము అంటారు. ఒక వస్తువుని 2 సమాన భాగాలుగా చేయబడితే ప్రతి భాగము అర లేక సగం అవుతుంది. వాటిని 1/2తో సూచిస్తారు. అలాగే ఒక వస్తువు 4 సమాన భాగాలు చేయబడితే ప్రతి భాగాన్ని పావు లేదా పాతిక అంటారు. దీనినే 4 సమభాగాలలో 3ని ముప్పాతిక అని కూడా అంటారు. దీనిని 3/4తో సూచిస్తారు.